హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రేషన్ కార్డు కోసం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నానండి. ఈ వీడియోలో చాలామంది ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్తగా పెళ్ళైన వారు కావచ్చు, అదేవిధంగా ఇంకా చాలామంది తమ పిల్లల్ని యాడ్ చేసుకోవాలని రేషన్ కార్డులో, అదేవిధంగా కొంతమంది స్ప్లిట్ అవ్వాలని చెప్పేసి, కొన్ని పేర్లు తొలగించాలని చెప్పేసి, ఇలాగా రకరకాలు రేషన్ కార్డు ఉన్న రకరకాల కారణాలతో చాలామంది ఏంటంటే సచివాలయాల చుట్టూ అయితే తిరుగుతున్నారండి. రీసెంట్‌గా రాష్ట్ర ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చిందండి అందరికీ కూడా. స్ప్లిట్ ఆప్షన్ ఇచ్చాము. మీరు రేషన్ కార్డ్‌లో ఎవరినైనా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరినైనా కూడా మీరు స్ప్లిట్ ఆప్షన్ ద్వారా తీసేయొచ్చు. ఇట్లాగా అని చెప్పేసి మనకి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇది చాలా వరకు వార్తల్లో మనకి ఆల్రెడీ మనకి సోషల్ మీడియా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి, ఏదన్నా సరే ఇమ్మీడియేట్‌లీ కూడా యాక్షన్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది కాబట్టి, ఇది స్ప్రెడ్ అయిపోయిందండి అందరికీ కూడా. కాబట్టి అందరూ కూడా సచివాలయాల చుట్టూ అయితే తిరుగుతున్నారు. అయితే నిజానికి ఏంటంటే ఈ యొక్క స్ప్లిట్ ఆప్షను రాష్ట్ర ప్రభుత్వం ట్రయల్ రన్ కింద 1 అవర్ అయితే ఇచ్చిందండి. ఈ 1 అవర్‌లో కూడా చాలామంది ఏంటంటే లాగిన్స్ చేసి అవుతుందా లేదా అని చెక్ చేసి ఇలా చేసేటప్పటికి చాలా వరకు ఈ 1 అవర్‌లో చెక్ చేస్తారు కదండీ! అందరూ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సచివాలయం ఎంప్లాయీస్ చెక్ చేశారు. చెక్ చేసేటప్పటికే చాలా వరకు ఏంటంటే కొంచెం సర్వర్ కూడా బిజీ రావడం, ఒకేసారి ఆ 1 అవర్ కంప్లీట్ అయిపోగానే ఆ యొక్క ఆప్షన్ అనేది డిజేబుల్ చేశారు. జస్ట్ ఏంటంటే ఏ విధంగా ఇచ్చారంటే జస్ట్ ఏంటంటే ట్రయల్ రన్ కింద ఆప్షన్ అనేది ఎనేబుల్ చేశారు. మళ్ళీ ఆ యొక్క సర్వర్‌ని అనేది డౌన్ చేశారు. అంటే ఆఫ్ చేశారు. ఆ యొక్క వెబ్‌సైట్‌ని అనేది. ఇప్పుడు ఆ యొక్క ఆప్షన్ అనేది వర్క్ అవ్వట్లేదు. అయితే అది వాళ్ళకి సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పైన అధికారులు ఏ విధంగా చెప్తున్నారంటే, సో త్వరలోనే మళ్ళీ ఈ యొక్క ఆప్షన్‌ని మళ్ళీ మేము తీసుకొస్తాం. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మరికొన్ని రోజుల్లో అని చెప్పేసి వారికైతే చెప్పారు. సో, కాబట్టి చాలామంది ఈలోగా ఏం జేస్తున్నారంటే ప్రజలు చాలా వరకు సోషల్ మీడియా కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటుంది కాబట్టి విని, చాలా వరకు సచివాలయాల దగ్గరికెళ్ళి స్ప్లిట్ ఆప్షన్ వచ్చింది గదండీ! యాడ్ చేయండి ఇలాగని జెప్పేసి, ఇలాగా చాలా వరకు ఏంటంటే ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది ఓపెన్ జేస్తున్నాం అని జెప్పేసి. కాబట్టి అందరూ ప్రజలు కూడా వెళ్లారు. వీళ్ళది కూడా ఏం తప్పులేదు. కాకపోతే మళ్ళీ ఆగిపోయిన విషయం అనేది సో, ఎవరికీ కూడా క్లారిటీగా అయితే తెలియలేదండి. ఎవరికీ తెలియలేదు. అంటే సచివాలయం ఎంప్లాయీస్‌కి వాళ్ళకి తెలుసు. వాళ్ళు వచ్చినోళ్ళందరికీ వాళ్ళు చెప్తున్నారంతే. సేమ్ ప్రాసెస్‌లో. అయితే స్ప్లిట్ ఆప్షన్‌కి సంబంధించి ఇప్పుడు చూసుకుంటే గనక లేదండి, వర్క్ అవ్వట్లేదు. ఎవరి లాగిన్స్‌లో కూడా ఈ యొక్క స్ప్లిట్ ఆప్షన్ అనేది ఇంకా ఓపెన్ అవ్వలేదండి. ఓపెన్ అయ్యి జస్ట్ ఏంటంటే వెంటనే ఒక 1 అవర్‌లో అయితే ఈ యొక్క ఆప్షన్ అనేది మళ్ళీ డిజేబుల్ చేసేయడం జరిగింది. కాబట్టి త్వరలోనే కొన్ని రోజుల్లోనే మళ్ళీ ఈ యొక్క స్ప్లిట్ ఆప్షన్ అయితే తీసుకొస్తామని చెప్పిందండి రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు అందరూ కూడా ఈ యొక్క స్ప్లిట్ ఆప్షన్ ఉపయోగించి ఎవరైతే కొత్తగా పెళ్ళైన వారు ఉంటారో, సో, అలాంటి వాళ్ళందరూ కూడా ఒక రేషన్ కార్డ్ నుంచి స్ప్లిట్ అవ్వచ్చండి. అదేవిధంగా పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా రేషన్ కార్డ్‌లో యాడ్ చేయించుకోవచ్చు. ఇక ఎవరన్నా చనిపోయిన వ్యక్తులు ఉన్న అట్లాంటోళ్ళని తొలగించడం, ఇట్లాంటి ప్రక్రియలన్నీ కూడా మీ యొక్క రేషన్ కార్డ్‌కి సంబంధించి పూర్తిగా ఈ యొక్క స్ప్లిట్ ఆప్షన్ ద్వారా ఇన్ను, ఔటు 2 కూడా జరుగుతాయండి. ఈ స్ప్లిట్ ఆప్షన్ అనేది వస్తే. సో, వచ్చిన తర్వాత సచివాలయం ఎంప్లాయీస్ థంబ్ ఇంప్రెషన్‌లు తీసుకొని ప్రతీదీ కూడా యాక్యురేట్‌గా చేయడం జరుగుతదండి. అయితే ఈ యొక్క స్ప్లిట్ ఆప్షన్ ఏంటంటే జస్ట్ ట్రయల్ రన్ కింద ఒక 1 అవర్ మాత్రమే ఇచ్చారు. తర్వాత మళ్ళీ ప్రభుత్వమే ఈ యొక్క ఆప్షన్ అనేది ఆపేసింది. త్వరలో అంటే మరికొన్ని రోజుల్లో మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్పారు. బహుశా ఎందుకంటే ఇప్పుడు రేషన్ కార్డ్ ఈకేవైసీ ప్రక్రియ అనేది కొనసాగుతుందండి. కాబట్టి ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఆప్షన్‌ని ఎనేబుల్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది అరౌండ్ మన ఇండియా మొత్తం అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అందరూ కూడా చేసుకోవాల్సి అయితే ఉంది. చేసుకోలేదంటే గనక వారి యొక్క డీటెయిల్స్ అయితే మీ యొక్క రేషన్ కార్డ్‌కి సంబంధించి డిజేబుల్ చేయడం అనేది జరుగుతది. వారికైతే రేషన్ అయితే ఇవ్వరు. అంటే లేనట్టు పరిగణిస్తారు. ఒకవేళ చేసుకోలేదంటే గనక. ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే బియ్యం అనేది సరఫరా చేయడం అనేది జరుగుతది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి రాష్ట్రంలో కూడా రేషన్ కార్డ్ ఈకేవైసీ అనేది చేసుకుంటూ అయితే ఉండాలండి. అందువల్ల ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మనకు ఆల్రెడీ డేట్ కూడా ఎక్స్‌టెండ్ చేసింది. ఏప్రిల్ 30 వరకు కూడా ఈ యొక్క డేట్‌నైతే పెంచారండి. కాబట్టి ఏప్రిల్ నెలంతా కూడా ఈ యొక్క అవకాశం అయితే ఉంది. ఎవరైతే ఈ యొక్క ఈకేవైసీ కంప్లీట్ చేసుకోలేదో తప్పకుండా అయితే కంప్లీట్ చేసుకోవాలండి. అలా చేసుకుంటేనే మీకైతే రేషన్ కార్డ్ ద్వారా మీరు అయితే బియ్యం అయితే పొందగలుగుతారు. రేషన్ అయితే తీసుకోగలుగుతారు. మీరు బెనిఫిట్స్ కూడా కోల్పోయే అవకాశం అయితే ఉంటుందండి. కాబట్టి రేషన్ కార్డ్ ఈకేవైసీ చేసుకోండి. అందుకనే ప్రెజెంటు రాష్ట్రంలోని ఈ యొక్క ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క పని ఆల్రెడీ ఇది ఒక వర్క్ అవుతుంది కాబట్టి ఇది ఎమర్జెన్సీ కాబట్టి నీడ్ కాబట్టి ఈ పనికి ఆటంకం లేకుండా
ఈ యొక్క స్ప్లిట్ ఆప్షన్ అనేది ఆపేసినట్టయితే తెలుస్తుందండి. ఎందుకంటే ఈకేవైసీ అనేది చెయ్యాలి కాబట్టి అందరికి. ఎంతమంది పేర్లైతే ఉన్నాయో లిస్టుల్లో అంతమంది ఈకేవైసీ కూడా చెయ్యాలని జెప్పేసి ఈ యొక్క స్ప్లిట్ ఆప్షన్‌ని ఎనేబుల్ చేశారు. మళ్ళీ డిజేబుల్ చేశారు. ఈ రీజన్ కూడా ఒకటండి ఆపేయడానికి. ఎందుకంటే ఎక్కువ వర్క్ లోడ్ ఎక్కువవుతుంది గాబట్టి సచివాలయ ఎంప్లాయీస్‌కి. ఈ విధంగా ఆలోచించి ప్రభుత్వం కూడా ఆలోచించి డిసిషన్ తీసుకుందని కూడా ఒక కారణం ఒకటైతే ఉందండి. కాబట్టి త్వరలోనే ఓపెన్ చేస్తామన్నారు కాబట్టి చూడాలి. ఈ నెలాఖరికల్లా మళ్ళీ ఇస్తే గనుక ఇచ్చేయొచ్చు చాలా వరకు. ఎందుకంటే ఈకేవైసీ అనేది ఇప్పటికే చాలామందైతే కంప్లీట్ అయితే చేసుకుంటూ అయితే ఉన్నారండి. ఇక మిగిలిన వారు కూడా కంప్లీట్ అయిపోతే ఫర్దర్‌గా ఏంటంటే ఈ యొక్క రేషన్ కార్డ్ స్ప్లిట్ ఆప్షన్ అనేది వచ్చేస్తుందండి. తర్వాత మీరు చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా తీసేయొచ్చు. సో, దీంతో పాటే మనకు త్వరలో కొత్త రేషన్ కార్డులు కూడా అవకాశం ఉంటది. కొత్త రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకోవడానికి అది కూడా తీసుకొస్తామని చెప్పారు. అది కూడా వచ్చేస్తే చాలామంది రేషన్ కార్డులు కూడా అప్లై అయితే చేసుకుంటే రేషన్ కార్డులు అయితే కొత్త రేషన్ కార్డులు పొందుతారండి. సో, దీనికి సంబంధించి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి సో, మన వీడియోని ఎవరు చూసినా సరే తప్పకుండా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మిస్‌గైడ్ అయితే చేయడానికైతే మన దాంట్లో ఇట్లాంటి వీడియోలు అయితే రావండి. యాక్యురేట్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. తెలుసుకుంటే వీడియోలు చేయాలని అయితే అనుకున్నాను. కాబట్టి సో, తప్పకుండా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.